ఇదిగో అమ్మా బిల్లు. సార్ మీరు ఇంకా నాకు 10 పైసలు ఇవ్వాలి సార్. సరే ఈ రూపాయి తీసుకోమ్మా. వద్దు సార్, నాకు 10 పైసలే కావాలి, ఇది కంపెనీ పాలసీ. ఒరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు 10 పైసలు చెల్లుతున్నాయా? అదంతా నాకు తెలియదు సార్, నాకు నా 10 పైసలు కావాలి. సరే ఫోన్ పే చేస్తాను చూడు. అది మీరు బిల్ ఎంటర్ చేయకముందే చెప్పాలి సార్, ఇప్పుడు కుదరదు. సరే 100 రూపాయలు ఇస్తాను, ఓకేనా? లేదు సార్, నాకు 10 పైసలే కావాలి, ఇది కంపెనీ పాలసీ. అబ్బా, రాత్రి కూరలో కారం ఎక్కువైనట్టుంది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా కారం తగ్గించదు కూరలో. సార్ నా 10 పైసలు. ఏ ఏంటయ్యా నువ్వు డైరెక్ట్ బాత్రూంలోకి వచ్చేసే ఉంటాయా? ఒరే అసలే నేను 3 రోజులకు ఒకసారి బాత్రూమ్కి వెళ్తానురా, నన్ను డిస్టర్బ్ చేయవాకరా. ఏదో ఒకటి చేసి నీ డబ్బులు నీకు ఇస్తానురా. అమ్మయ్యా, వేరే దేశం పారిపోతున్నావు, ఇక్కడ కాడ రాళ్లే. సార్ నా 10 పైసలు. ఒరే నువ్వు మనిషివా పశువా? 10 పైసలు బిల్లు కోసం 10 లక్షలు ఖర్చు పెట్టి నా వెనక తిరగకపోతే ఆ 10 పైసలు ఏదో వదిలేయచ్చు కదరా. లేదు సార్, మీరు 10 పైసలు ఇవ్వాల్సిందే, ఇట్స్ కంపెనీస్ పాలసీ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది.